మరి అయితే మరి మేము ఇక్కడికి వచ్చిన అసలు ఉచిత గ్రామం వస్తామని అనుకోలేదు. అనుకోని రీతిగా మరి వచ్చామండి. మరి దైవజనుల సావాసంలో మరి ఎంతగానో మరి ఉన్నప్పటికీ మరి అనుకోని రీతిగా నా భర్తకైతే మరి ఎంతో వ్యాధి వచ్చినప్పటికీ మరి నా అపాయం నుండి మరి దేవుడు ఎంతగానో మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి మరి నా భర్తను బ్రతికించి మరి సజీవుడిగా ఉంచాడండి. మరి అంతా తల్లిగారి ప్రార్థన బట్టి అండి. మరి ఆయనైతే మరి సంఘానికి దూరంగా ఉన్నారు కానీ నేనైతే మరి మరి దేవుడైతే విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నటికీ నేను సిగ్గుపరిచేవాడు కాదు. మరి నేనైతే ఎప్పుడు మరి నేను దేవుని సన్నిధిలో నాకైతే ఆస్తులు అంతస్తులన్నీ కాదు కానీ దేవుడు చక్కని ఆరోగ్యం ఆయుష్నిచ్చి మరి దేవుని కృపలో నడిస్తే చాలు అనుకుంటా ఉంటానండి. ఏమున్నా లేకపోయినా దేవుని కృప ఉంటే చాలు. ఎంత డబ్బున్నా కానీ మరి మనశ్శాంతిగా మరి ఉండలేరు. అయినప్పటికీ దేవుడు చక్కని నిద్రించి చక్కగా తెల్లారేటప్పటికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మరి చక్కగా పనిపాట్లు చేసుకోవడానికి దేవుని కృప ఇచ్చాడండి. మరి దేవునికి ఎంతో వందనాలండి. మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి మా జీవితాల్లో అయితే ఎన్నో కార్యములు మరి అయితేని మరి మా దాంపత్య జీవితంలో కూడా మరి ఎన్నో సాతాను గలిబిలను బట్టి మరి ఎన్నో సార్లు నేనైతే ఎప్పుడైతే నేను సాక్ష్యం చెప్పలేదు కానీ నేను చనిపోవాలని కూడా 2-3 సార్లు ప్రయత్నించానండి. అయినా తల్లిగారి ప్రార్థన బట్టి మరి నాకైతే సాతాను అయితే అలాగా నన్ను తొందర పెట్టి నేను ఏదో చేసుకొని నేను పడలేకపోతున్నానని ఎంతో వేదన పడింది. మరి నేను 2-3 సార్లు కూడా చేశానండి. అయినా దేవుని కృపను బట్టి ఆయన కృప నా మీద ఉన్న వల్ల మరి నేను సజీవురాలుగా నేను మరి ఉన్నానండి. అదంతా తల్లిగారి ప్రార్థన అండి. మాకైతే మంచిలైతే మేము బైబిల్ మిషన్ సంఘానికి వెళ్తూ ఉండేవాళ్ళండి. కానీ ఆత్మీయ తల్లిదండ్రులు అయితే మరి ఎప్పుడు మరి అసలు ఏ విషయం చెప్పినా అసలు విడవకుండా నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారండి. మా విషయాల్లో కూడా మరి ఎంతోగానో మరి దేవుడు కార్యాలు చేశారండి. మరి నా భర్త విషయంలో నా విషయంలో కూడా ఇద్దరికి ఆరోగ్యం ఇచ్చి మరి చక్కగా పని పాటలో కూడా దేవుని కృపండి. మరి అదేవిధంగా నా బిడ్డల విషయంలో కూడా మరి నా కుమారుడు అయితే అంత జ్ఞానం లేనప్పటికీ కూడా మరి 10th క్లాస్ పాస్ అవ్వడం చాలా కష్టం అనుకున్నానండి. అయినప్పటికీ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన అండి. మరి మేమైతే అంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నవారం కాదు కానీ మరి నిజంగా మరి దైవజనుల ప్రార్థన అండి. మరి అసలు మరి నా బిడ్డ మరి ఆ స్కూల్ అంతట్లోనూ మగపిల్లలు ఒకరు కూడా పాస్ అవ్వకపోయినప్పటికీ కూడా మరి నా బిడ్డ మరి పాస్ అయ్యాడని, పాస్ మార్కుతో పాస్ చేసాడని దేవుని కృపండి. మరి చక్కగా మరి అదేవిధంగా 10th పూర్తయి మరి వాడు హైదరాబాద్లో కూడా చదువుకోవడానికి కూడా మరి దేవుని ఎంతగానో కృప చూపించాడండి. దేవుని కృపండి. మరి అంతానా ఆ బిడ్డైతే మరి ఇంటర్కి డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్కి చదువుతున్నాడండి. మొన్నైతే ఇంటర్వ్యూలోనూ కూడా మరి రెండు సార్లు ఇంటర్వ్యూలు జరిగినాయి కానీ మరి పాస్ అవ్వలేదండి. పాస్ అవ్వకపోతే మరి 3వసారి కూడా మరి అమ్మగారికి చెప్పి ప్రార్థన చేయించామనేసి మరి ఫోన్ చేసి చెప్పినప్పుడు అమ్మగారికి చెప్పి అమ్మగారండి ఇలా 2 సార్లు అయిందండి, అయినా పాస్ అవ్వట్లేదండి, సెలెక్ట్ అవ్వట్లేదండి, ప్రార్థన చేయండి అనేసి ఒక వారం చెప్పానండి. మళ్ళీ వారానికి మరి ఆ ఇంటర్వ్యూ జరగడం, బిడ్డ సెలెక్ట్ అవ్వడం కూడా జరిగిందండి. మరి ఒక 6 నెలలు మరి ఆ కోచింగ్ తీసుకోవాలంటండి. ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత ఆ కంపెనీ నుంచే మరి జాబ్కి తీసుకుంటాడంటండి. మరి బిడ్డకు మరి ఈ సంవత్సరం అంతా దేవుడి కృపలో మరి ప్రయాణాల్లో రాకపోకల్లో తన చదువు విషయంలో కూడా ఎంతగానో కృప చూపించి మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. మరి దేవుని కృపండి. మరి వాళ్ళ కాలేజీలో ఉన్న బిడ్డలైతే మరి వీళ్ళు చదువుతున్న చదువులోనే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుతున్నారమ్మా. అయినా నేను అంత జ్ఞానం లేనప్పుడు కూడా దేవుని కృపను బట్టి బాగానే ఎగ్జామ్లో కూడా బాగానే పాస్ అయ్యానమ్మని మరి చెప్పాడండి. మరి అంతా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన అండి. మరి మా శృతి విషయంలో కూడా మరి తనైతే ఎంత చెప్పినా కూడా మరి తను మాటకైతే లోపడట్లేదండి. ఆ బిడ్డ యవన కాలమంది మరి చక్కగా జ్ఞానం కలిగి మరి బిడ్డ సంఘంలో మరి చక్కగా పాటలు పాడడానికి నేను ప్రతిసారి చెప్తూ ఉండాలి, ప్రార్థనకు టైం అయిపోతున్నాడు ఉన్నాడు అని చెప్తాడు. పని ఉంటే తర్వాత నేనన్నా చేసుకుని వస్తాను, నువ్వు నడవే బాబు అంటూ ఉంటాను కానీ అసలు వెళ్తాను అనేసి తన అశ్రద్ధ అండి. మరి తనైతే దేవుని సన్నిధిలో చక్కగా ఎదగాలి, పాటలు పాడాలి, ప్రార్థించాలి, చక్కగా ఉండాలనేసి ఆశ అండి. తన వరకు మరి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిందండి. ఆ బిడ్డ చదువు విషయంలో కూడా జ్ఞానం కలిగి ఉండేలాగా ప్రార్థన చేయండి. ఇంకా మరి గృహం విషయంలో కూడా మరి నూతన సంవత్సరంలో అమ్మగారి నోటి ద్వారా వచ్చిన మాట మరి నా పట్ల నెరవేరిందండి. అంతా తల్లిగారి ప్రార్థన అండి. మరి గృహ విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసేది. అదేవిధంగా మరి ఇంకనూ మా వ్యాపారం కొరకు, మా బిడ్డల చదువు కొరకు, నా భర్త కొరకు మేమంతా
ఒక కుటుంబంగా అందరం కలిసి ఉండేలాగా అనుదిన ప్రార్థనలు ఆత్మీయ తల్లిదండ్రులు మీ అందరం ప్రార్థన చేయమని కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.